అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేసి ఎలా నేర్చుకోవాలి అండ్ నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను, కోడింగ్ మీద ఇంత మట్టుకి ఏ అవగాహన లేదు, మరి నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోగలనా? ఇలాంటి సందేహాలు కనుక మీలో ఉంటే ఈ వీడియో మీకోసమే. ట్రై చేయండి. సో నాన్ ఐటీ కానీ కోడింగ్ మీద పూర్వంగా ఏదన్నా అనుభవం లేకపోయినా మరి పైథాన్ నేర్చుకోవడం సాధ్యమే అంటారా? ఎప్పుడైతే సాధ్యమని నేను చెప్పగలనంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో బేసిక్స్ అన్నీ క్లియర్గా అండర్స్టాండ్ అవుతూ నేర్చుకుంటే, ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ వే, ఎవ్రీ సినారియో మీరు ప్రాక్టికల్గా మీరు ప్రూవ్ చేస్తూ ఉండాలి. కోడింగ్ స్టేట్మెంట్స్లో మేబీ 4 లైన్స్ రాయండి, 5 లైన్స్ ఆఫ్ కోడింగ్ రాయండి. హౌ యు ఆర్ గోయింగ్ టు అప్లయింగ్ ఏ రియల్ టైమ్ ప్రాజెక్ట్కి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఒక ఆల్గరిథం లాగా పైథాన్ లైక్ హ్యాషింగ్ టెక్నిక్స్ కనిపెట్టడం అంటే ఎలా పనిచేస్తాయి, పైథాన్ ప్రోగ్రామింగ్లో ఇలాంటి టెక్నిక్స్ ఎలా యూజ్ అవుతాయి, ఈ టూల్స్ అన్నీ బేసిక్స్ నేర్చుకుంటూ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని ప్రయత్నిస్తూ ChatGPT లాంటి ఏఐ టూల్స్ సపోర్ట్స్తో ఎవరైనా కూడా ఈజీగా ఆ ChatGPT క్రియేట్ చేసిన కోడ్ని మన ఎగ్జాంపుల్స్కి, రియల్ టైం ఎగ్జాంపుల్స్కి యాడ్ చేసుకుంటూ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ చాలా అవసరం. ఎందుకంటే రియల్ టైంలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ సపోర్ట్ హెల్ప్ వల్ల రియల్ టైంలో ఎప్పుడైతే జాబ్ ఆపర్చునిటీలో మీరు ఎంటర్ అవుతారో వెరీ ఈజీగా మీ డే టు డే వర్క్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఒక పైథాన్ డెవలపర్గా ఎంటర్ అయిన తర్వాత అయినా సరే ప్రాక్టికల్గా మీ గురించి మీరు వర్క్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే పైథాన్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లో మీరు ట్రై చేయాలనుకుంటే ఈరోజే ప్రయత్నించండి. హరిసిస్టమ్స్ నుంచి కూడా ఆన్లైన్ కోర్సెస్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈరోజే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.